సో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈ సంవత్సరం ఓన్లీ తెలుగు సినిమాల వరకు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా హైయెస్ట్ గ్రాస్ ఉండింది. సో ఇప్పుడు ఓజీ సినిమాని అఖండ 2 సినిమా క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? 100% క్రాస్ అవుతారు. ఎందుకంటే చెప్పిన ఇప్పుడు అసలు సంక్రాంతి వచ్చేసింది. అప్పుడే 5 తారీఖు సంక్రాంతి వచ్చేసింది. అందరూ 14 తారీఖు 15 తారీఖు సంక్రాంతి చేస్తారు. బాలకృష్ణ గారు సంక్రాంతి 5 తారీఖు చేస్తున్నా. మొత్తం భీమోత్సవం అన్న. నేను ఫస్ట్ రామలక్ష్మణ్తో ఫైట్ చేసిన అన్న. గుర్రాల దగ్గర ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ మాత్రం అసలు బాలకృష్ణ ఏం చేసిన అసలు కేరళ భీమోత్సవం అన్న ఫైట్. ఆ గుర్రాల ఫైట్ మాత్రం బాగా డైలాగ్స్ బాగుంది. ఫస్ట్ పార్ట్ తీరు ఉందన్న. రెండో పాట మాత్రం అఘోర టైప్ అన్న. అఘోర టైప్ బాగా పెట్టాడు. అఘోర టైప్ లో అసలు ఇంత మటుకి బాలకృష్ణ కెరీర్ అన్న పాన్ ఇండియా మొత్తం తెలుగు తమిళ మలుగు కనేయడం అన్ని సినిమాలు తీస్తున్నామన్నా. మా తమిళ గారు మనం చెప్పారు. ఏం చెప్పారంటే మొత్తం మీరు యజమాని చెప్పారు, మీరు మాత్రం జాగ్రత్తగా సౌండ్ బాక్స్ మాత్రం రిపేర్ చేసి పెట్టుకోండి. సౌండ్ మొత్తం దానికి మొత్తం పగిలిపోతాయి, బాక్స్ మొత్తం బద్దలైతే అని చెప్పింది మేడం. ఆ విధంగా అందరూ భయపడి మొత్తం సినిమా మొత్తం కెరీర్ బాగుంటుంది అన్న. సెకండ్ టైం మొత్తం ప్రయోగశాలు చేశాడు. అది అఘోర టైప్ లో మొత్తం బాగా చేశాడు. ఎందుకంటే అతను రిస్క్ చేయడన్నా. అది వాటర్ ఫోల్స్ బాగా పోతున్నాయి, మనిషి మొత్తం మునిగిపోతారన్న. రామ్ ప్రసాద్ గారు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా మ్యాన్ బాగా తీసిన బోయపాటి రిస్క్ చాలా తీసిన. అలాంటి సినిమా ఫస్ట్ చూడలేదన్న. చాలా డైలాగ్స్ కానీ రికార్డ్ కానీ మొత్తం ఫస్ట్ సినిమాలో 3 ఫైటర్స్ అన్న. ఒక ఫైటర్ రామలక్ష్మణ్ గారు, ఒక ఫైటర్ భూటాను, ఒక నేపాల్. 3 ఫైటర్స్ అన్న. 3 ఏరియాలో 3 ఫైటర్తో చేసిన. 2 పాటలు మాత్రం 100% కనపడతాను. నా డైలాగ్ కూడా హరే మాధవ శంభో శంకర శివుని పాత్రలో అఘోర టైప్ లో చేసిన సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అన్న. ఇంతమంది మన ఇండియాలో అవార్డు వస్తుందన్న. బోయపాటి గారు సినిమా కానీ బాలకృష్ణ కానీ ఇంతమంది ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదన్న. ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చేసిన. ఇలాంటి ఫస్ట్ సినిమా మాత్రం సరే 100% మాత్రం సక్సెస్ అవుతున్నా. బ్లాక్ బస్టర్ అవార్డు కూడా వస్తుందన్న బాలకృష్ణ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే మన ఓన్లీ తెలుగు సినిమాల వరకు హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా ఉండేది. సో ఇప్పుడు అఖండ 2 రాబోతుంది కదా, ఓజీ సినిమాని క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా? అఖండ సినిమా అంటే బాలేబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు శిష్యుడే కాబట్టి బాలేబాబు గారు సారీ అట్లా ఫ్లోలో వచ్చింది. బాలేబాబు గారి శిష్యుడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓజీ సినిమా కన్నా అఖండ 2 సినిమానే బాగా సూపర్ హిట్ గా ఆడిద్దని నా ఆలోచన. నమ్మకంతోనే చెబుతున్నా. బాలేబాబు గారు ఏంటంటే బాలేబాబు డైలాగుల వల్ల సినిమా ఫుల్ హిట్ అయింది. పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వారి మాస్ ఎంట్రీ ఈ వీటి వల్ల ఆయన సినిమా హిట్. ఓజీ సినిమా మీద కూడా అఖండ 2 ఫుల్ హిట్ గా ఆడిద్దని నేను ఆలోచన. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రికార్డ్స్ ని మొత్తాన్ని బాలేబాబు గారు బ్రేక్ చేస్తారు అనుకోవచ్చా? బాలేబాబు గారు అసలు ఫుల్ బ్రేక్ చేస్తారు. బాలేబాబు గారు ఏంటంటే ఆయన డైలాగుల వల్లే ఆ రికార్డులు మొత్తం బ్రేక్ అయిపోతాయి. ఇంకా మనం చెప్పే పని లేదు బాలేబాబు గారి గురించి. ఇంకా ఇన్ని మాటల్లో మనం ఒకటే మాటలు చెప్పుకోవాలంటే రాముడు భీముడు బాలేబాబు మా దేవుడు లాంటోడు. ఆయన అఖండ సినిమాలో ఒక విశ్వరూపం చూపించాడు. ఆయన పరమశివుడు లాంటి విశ్వరూపం చూపించి బాలేబాబు గారు సూపర్ హిట్ సినిమా చేస్తున్నారు. కాబట్టి రేపు ఇంకా 2-3 రోజుల్లో బాలేబాబు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ప్రజలందరూ చూసి ఆ సినిమాని కాస్త సూపర్ హిట్ అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ టీజర్లు కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, కొంతమంది చూసిన తర్వాత ఆయన ఏజ్ కి మరీ ఓవర్ గా చూపించాలన్న విధంగా అంటున్నారు. బాలేబాబు గారు ఎన్ని సంవత్సరాలు ఎంత వయసులో ఉన్నా కానీ ఆయన యంగ్ కుర్రోడ్ లాగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఆయన సినిమాలు తీయటంలో మనం కాస్త మెచ్చుకోవచ్చు. ఆయన ఏంటంటే అంత వయసులో కూడా యువకుల్లాగా మన సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆయన డైలాగులు ఎప్పటికీ హిస్టరీలోంచి చెరిగిపోని డైలాగులు. చూడు ఒకవైపే చూడు, 2 వైపు చూడు, మాకు మసైపోతాం. ఆ డైలాగులు ఆయన తప్పించి ఇంకెవరు ఏరు ఆ డైలాగు. అట్లాంటి ఆ డైలాగులు ఆయనకి సెట్ అయినాయి కాబట్టి మాలాంటి యూత్ కి కాస్త బాగా అభిమానం అనిపించింది. ఆయన అంటే నేను ఫుల్ బాలేబాబు ఫ్యాన్. బాలేబాబు గారి ఈ లుక్స్ గానీ ఆ డైలాగ్స్ వింటా ఉంటే ఫోన్ లోనే గూస్ బంప్స్ వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. అవును. మరి ఆ థియేటర్ ఫీల్ ఎట్లా ఉంటుంది? ఆ థియేటర్ లో బాలేబాబు గారి సినిమా అఖండ 2 రిలీజ్ అయిన రోజు థియేటర్ సౌండ్ బాక్సులు మట్టికి కాస్త నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలని మన థియేటర్ వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను. దేనికంటే థియేటర్ వాళ్ళు సౌండ్ బాక్సులు కొత్తది ఎత్తి పెట్టుకోవాలి. దేనికంటే ఆ సౌండ్లకి మన యూత్ అరిసే సౌండ్లకి సౌండ్ బాక్సులు పగిలిపోవచ్చు. లేకపోతే బాలేబాబు బ్యాక్గ్రౌండ్స్ కి ఆ సౌండ్ బాక్సులు పగిలి. ఈ సంవత్సరంలో ఓన్లీ తెలుగు సినిమాలు హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా. సో ఇప్పుడు బాలయ్య రాబోతున్నాడు అఖండ 2 తోని. మరి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా బాలయ్య? బాలయ్య టీజర్ మనం చూసా అన్న, మరి మామూలు లేదు. మరి భూమి అదిరిపోయింది. మరి ఆ సోలం తప్పి గంతకి దుబ్బు 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 పేరుస్తుంటే వైపు వచ్చింది లోపల అంటే ఖచ్చితంగా బ్రేక్ చేశారని ఏ నమ్మకంతో చెప్తున్నారు అన్న? అక్కడ బాలయ్య అన్న నందమూరి బాలకృష్ణ అక్కడ అఖండ 1 హిట్ అయిపోయింది. అది కూడా బోయపాటి చేతులు అంటే సినిమా అలా కూడా ఆలోచించి మరి బేస్ అదిరిపోతుంది. మరి అంటే ఫోన్ లో చూస్తేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి ఫీలింగ్. మరి థియేటర్ లో ఎట్లా ఉంటుంది అనుకుంటారా? ఆ ఎలిసి అయితే నిజం చెప్తానా, సంక్రాంతికి అయితే ఆ ఎలిసి 100కి 80% మాత్రం
బాలయ్య అనుకుంటా ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆయన ఫైట్లు ఎలా ఉంటుందో చూసా కదా, ఆ గన్ను అది తిప్పేది ప్రతి విషయం కూడా నా స్థూలం కూడా ప్రతిది కూడా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా మొత్తం టీజర్ లో చూపించాడు. అలా పెట్టారంటే సినిమా బాగా హిట్ అవుతాం అనుకుంటున్నాను. అంటే ఆయన లుక్స్ గానీ కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్ చూసి బాలయ్య బాబు గారికి మరీ ఓవర్ చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. ఓవరే బాలయ్య, బాలయ్య ఓవర్ అన్న అంతే. బాలయ్య ఓవరు, ఆ ఓవర్ చేస్తే సినిమా హిట్ అవుతుంది, సినిమా హిట్ అవ్వదు అక్కడ. మరి బాలయ్య తెలిసింది మరి ఎలా ఉంది, అంతే సుమనే ఎగిరిపోతాడు, ట్రైన్ అయిపోతాడు మరి ఏటనుకున్నా మరి సినిమా. బ్రో ఇందులో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫుల్లీ అంటే సనాతన ధర్మం గురించి చాలా ఎలివేషన్ ఉన్నట్టుంది అన్నా. ఇందులో మనం తెలుసుకోవాల్సిన సినిమా ఇప్పుడు సంక్రాంతి వస్తుందో ఏదో చూస్తామని కాదు, మరి ఆ టైంలో కూడా మన ధర్మం గురించి కూడా సనాతన ధర్మం గురించి చెప్పాడు. టీజర్ లో కూడా చాలా బాగా చెప్పాడు ప్రతి ధర్మం గురించి కూడా. అదేదో వాళ్ళ బార్డర్ వస్తే మీరు ఇలా దేశం గురించి చెప్తారు, అదే మా దగ్గర అడిగేస్తే మాత్రం మా ధర్మం గురించి చెప్తే డైలాగ్ వేస్తాడు.